ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన ప్రకటనలతో దేశవ్యాప్తంగా బ్యాంక్ ఖాతాదారుల్లో చర్చ మొదలైంది. ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇది ప్రతి ఖాతాదారుడిపై ప్రభావం చూపుతుంది అంటూ సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వైరలవుతున్నాయి. అయితే అసలు ఆర్బీఐ ఏం చెప్పింది? ఈ ప్రకటనల వల్ల సాధారణ బ్యాంక్ వినియోగదారుడికి నిజంగా ఏం మారబోతోంది అన్నది స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆర్బీఐ నిర్ణయాలు అనేవి కేవలం బ్యాంకులకు మాత్రమే కాదు, ప్రతి సామాన్యుడి ఆర్థిక జీవితంపై ప్రభావం చూపిస్తాయి. బ్యాంకింగ్ వర్గాల సమాచారం ప్రకారం ఆర్బీఐ ఇటీవల ప్రధానంగా 2 అంశాలపై దృష్టి పెట్టింది. 1. ఖాతాదారుల భద్రత. 2. డిజిటల్ లావాదేవీల్లో పారదర్శకత. ఇటీవల కాలంలో ఆన్లైన్ మోసాలు, ఫ్రాడ్ కాల్స్, నకిలీ లింకుల ద్వారా డబ్బు కాజేసే సంఘటనలు భారీగా పెరిగాయి. దీనిపై ఆర్బీఐ సీరియస్గా స్పందించి బ్యాంకులు ఖాతాదారులకు స్పష్టమైన హెచ్చరికలు ఇవ్వాలని, అనుమానాస్పద లావాదేవీలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఆర్బీఐ ప్రకటనల్లో మరో ముఖ్యమైన అంశం బ్యాంక్ ఖాతాల కేవైసీ ప్రక్రియ. చాలా ఖాతాలు సంవత్సరాలుగా అప్డేట్ కాకుండా ఉండిపోయాయని, అందువల్ల భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతున్నాయని ఆర్బీఐ గుర్తించింది. అందుకే బ్యాంకులు తమ ఖాతాదారుల కేవైసీ వివరాలను సకాలంలో అప్డేట్ చేయించుకోవాలని సూచించింది. ఇది కొత్త నిబంధన కాదు, కానీ ఈసారి ఆర్బీఐ ఈ అంశాన్ని మరింత కఠినంగా పర్యవేక్షించబోతున్నట్టు బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. కొంతమంది సోషల్ మీడియాలో కేవైసీ చెయ్యకపోతే ఖాతా బ్లాక్ అవుతుంది, డబ్బు తీసుకోలేరు అని భయపెడుతున్నా ఆర్బీఐ అధికారికంగా చెబుతున్నది మాత్రం వేరే. సాధారణంగా కేవైసీ పూర్తి చేయని ఖాతాలపై పరిమితులు ఉండొచ్చు, కానీ ఒక్కసారిగా డబ్బు పోతుందన్న భయం అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే దీర్ఘకాలంగా నిర్లక్ష్యం చేస్తే బ్యాంకింగ్ సేవల్లో ఇబ్బందులు రావచ్చని హెచ్చరించింది. అంటే ఇది శిక్ష కాదు, భద్రత కోసం తీసుకున్న చర్యగా చూడాలని ఆర్బీఐ చెబుతోంది. ఇంకో కీలక అంశం డిజిటల్ పేమెంట్స్కు సంబంధించినది. యూపీఐ, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వినియోగం పెరిగిన నేపథ్యంలో వాటిపై ఆర్బీఐ మరింత నియంత్రణ తీసుకురావాలని చూస్తోంది. ముఖ్యంగా ఒక నిర్దిష్ట పరిమితికి మించిన లావాదేవీలపై అదనపు ధృవీకరణ విధానాలు అమలు చేయాలని బ్యాంకులకు సూచించింది. దీనివల్ల కొంతమందికి మొదట అసౌకర్యంగా అనిపించినా దీర్ఘకాలంలో ఇది ఖాతాదారుల డబ్బు భద్రతకే ఉపయోగపడుతుందని ఆర్బీఐ అభిప్రాయం. ఆర్బీఐ ప్రకటనల్లో వడ్డీ రేట్ల అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. ద్రవ్యోల్బణం, మార్కెట్ పరిస్థితులను బట్టి వడ్డీ రేట్లపై ఆర్బీఐ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తోంది. దీని ప్రభావం లోన్లు తీసుకున్నవారిపైనా, డిపాజిట్లు పెట్టినవారిపైనా పడుతుంది. అయితే ప్రస్తుతం ఎలాంటి ఆకస్మిక మార్పులు లేవని, పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుంటామని ఆర్బీఐ సంకేతాలు ఇచ్చింది. దీనిపై కూడా సోషల్ మీడియాలో అనవసర భయాలు ప్రచారమవుతున్నాయని నిపుణులు అంటున్నారు. ఇక బ్యాంకు ఖాతాదారులు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే ఆర్బీఐ లేదా బ్యాంకులు ఎప్పుడూ ఫోన్ చేసి ఓటీపీలు, పిన్ నంబర్లు అడగవు. మీ ఖాతా బ్లాక్ అవుతుంది అంటూ వచ్చే కాల్స్ అన్నీ మోసాలేనని ఆర్బీఐ మరోసారి స్పష్టంగా హెచ్చరించింది. ఇలాంటి హెచ్చరికలే ఇప్పుడు సంచలన ప్రకటనలుగా మారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని చెప్పాలి. మొత్తానికి ఆర్బీఐ చేసిన ప్రకటనలను గమనిస్తే ఇది ఖాతాదారులను భయపెట్టడానికి కాదు, వారిని రక్షించడానికి తీసుకున్న చర్యల సమాహారం. కొత్తగా కఠినమైన నిబంధనలు వచ్చాయని అనుకోవడం కంటే ఇప్పటికే ఉన్న బ్యాంకింగ్ నియమాలను మరింత ఖచ్చితంగా అమలు చేయడమే ఆర్బీఐ లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, తమ బ్యాంకు వివరాలు సరిగా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి, కానీ అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. మీ బ్యాంక్ ఖాతాకు సంబంధించిన కేవైసీ అప్డేట్ ఆన్లైన్లో ఎలా చేసుకోవాలో, లేదా ఆర్బీఐ ఇటీవల ప్రకటించిన మనీ మ్యూల్ ఖాతాల నిరోధక చర్యల గురించి మీకు మరిన్ని వివరాలు కావాలా?